కంచి కామాక్షి అమ్మవారి ఆశీస్సులతో జ్యోతిష్యాలయం ప్రేమ సమస్యలు, పెళ్లి సమస్యలు, భార్యాభర్తల గొడవలు, గృహ సమస్యలు, కుటుంబ ఆర్థిక సమస్యలు, నరదృష్టి, నరకోశ సమస్యలు, సంతాన సమస్యలు, విద్య, ఉద్యోగం, వ్యాపారం, బాలగ్రహ పీడకలలు, వశీకరణ స్పెషలిస్ట్ రామరాజు. కాంటాక్ట్ 9390304692. అందరికీ నమస్కారం. ఛానల్లోకి స్వాగతం అండి. ఈ రాశుల వారు భర్తల పాలిట అదృష్ట దేవతలు, ఐశ్వర్యాన్ని తీసుకొని వస్తారు. అంతేకాదు ఈ యొక్క భార్యలు ఉండడం ఆ యొక్క భర్తల అదృష్టం అనే చెప్పుకోవచ్చు. అయితే ఏ రాశి వారు ఆ యొక్క భర్తలకు మంచి అదృష్టాన్ని కలిగిస్తున్నారు, ఏ రాశి వారు ఎలాంటి అదృష్టాన్ని కలిగిస్తున్నారో ఇప్పుడు ఈ వీడియోలో తెలుసుకునే ప్రయత్నం చేద్దాం. ఇక వీడియోలోకి వెళ్ళినట్లయితే అదృష్ట భార్యలు భర్తతో సహా మొత్తం ఇంటి నిధిని ఇక మారుస్తూ ఉంటారు. అందుకే హిందూ మతంలో పెళ్లికి ముందు అబ్బాయి అమ్మాయి జాతకాలను ఇక సరిపోలుస్తూ ఉంటారు. జాతకాలు కలిసిన వారి వైవాహిక జీవితం ఆనందంగా కొనసాగుతుందని ఓ నమ్మకం ఎప్పటి నుంచో ఉంది. హిందూ గ్రంథాలలో భార్యను భర్త అర్ధాంగిగా పేర్కొంటారు. అంటే భర్తలు సగం అనే అర్థం. భార్య యొక్క విధి భర్త యొక్క విధిని కూడా ప్రభావితం చేస్తుందని అంటారు. అదృష్ట భార్యలు భర్తతో సహా మొత్తం ఇంటిని విధిని మారుస్తూ ఉంటారు. అయితే హిందూ మతంలో పెళ్లికి ముందు అబ్బాయి అమ్మాయిల జాతకాన్ని వాళ్ళకు ఉన్నటువంటి గ్రహ దోషాలు ఏమైనా ఉన్నాయా, లేదా వారి యొక్క ఎలాంటి జీవితం ఉండబోతుంది, భవిష్యత్తు ఎలా ఉండబోతుంది అనేది గ్రంథాన్ని చూసి అలాగే శాస్త్రంలో చూసి వాళ్ళు చెప్తూ ఉంటారు. జ్యోతిష శాస్త్రంలో లక్ష్మీదేవి ఆశీర్వాదం పొందిన అమ్మాయిల రాశి చక్రాలు కొన్ని చెప్పబడ్డాయి. అలాంటి మహిళలు, ఆ రాశికి చెందిన మహిళలు తమ భర్తలను చాలా అదృష్టాన్ని తమతో పాటు తీసుకొని వస్తారు. అయితే వారెవరో ఇప్పుడు ఈ వీడియోలో తెలుసుకునే ప్రయత్నం చేద్దాం. ముందుగా భర్తలకు అదృష్టాన్ని కలిగించేటువంటి రాశులు కలిగినటువంటి భార్యల వృషభంలో ఇక 12 రాశులలో ఇక రెండవది. దీని చిహ్నం ఎద్దు. ఈ రాశి మహిళలు అందంగా ఉండడమే కాకుండా గుణవంతులు, తెలవైనది. అలాగే జ్యోతిష శాస్త్రం ప్రకారం ఇంకా మీరు వృషభ రాశి ఉన్న అమ్మాయిలను వివాహం చేసుకుంటే పురుషుడి అదృష్టం మారిపోవచ్చు. అంతేకాదు మీకు ఇప్పటి వరకు ఉన్నటువంటి అన్ని దరిద్రాలు తొలగి మంచి శుభ ఫలితాలతో పాటు మంచి ఆర్థికాభివృద్ధి కూడా పొందుకునే అవకాశం ఖచ్చితంగా కనిపిస్తుంది. ఈ రాశి చక్రం యొక్క అమ్మాయిలు పవిత్రత మరియు యొక్క గుణాన్ని కలిగి ఉంటారు. వారు తమ భర్తలకు చాలా అదృష్టవంతులుగాను ఇక నిరూపించబడతారు. తమ భర్తలను ఇక దేవుళ్ళుగా భావించి తాము చెప్పినట్టుగా వినడమే కాదు, తమకు సలహాలు సూచనలు ఇస్తూ తాము ఎదగడానికి సహాయపడుతూ ఉంటారు. అలాగే కష్టకాలంలో కూడా భర్త చేతిని వదలడు. ఇక మీరు ఈ రాశికి చెందిన అమ్మాయిల్ని వివాహం చేసుకుంటే మాత్రం వైవాహిక జీవితంలో సంతోషంగా ఉంటుందనేది మాత్రం చెప్పుకోవచ్చు. అయితే కొన్నిసార్లు ఇక రాశి చక్రంలో మార్పుల కారణంగా గోచార ఫలితాల ఆధారంగా ఇలాంటి రాశి వారికి వేరే రాశి వారికి ఇక ఫలితం వేరేలా ఉండవచ్చు. కాబట్టి మ్యాక్సిమం అంటే చాలా వరకు వృషభ రాశికి చెందినటువంటి స్త్రీలు ఈ యొక్క ఏ రాశి వారికైనా సరే మంచి శుభ ఫలితాలు కలుగుతున్నాయనేది మాత్రం చెప్పవచ్చు. ఇక రెండవ రాశి కర్కాటక రాశి. ఈ యొక్క రాశి ఇక రాశి చక్రంలో 4వ రాశి. దీని చిహ్నం పీత. ఈ రాశికి అధిపతి చంద్రుడిగా ఉన్నారు. చంద్రుడిలాగే ఈ రాశి అమ్మాయిలు స్వభావం కూడా చాలా చల్లగా, ప్రశాంతంగా, తెలివితేటలు కలవారుగా ఉంటూ ఉంటారు. ఈ రాశి వారికి చెందిన వారు ఎక్కువ తెలివితేటలతో మంచి ఉద్యోగంతో పాటు ప్రతి విషయంలోనూ ఇక క్షుణ్ణమైనటువంటి పరిశీలన, ఇక ప్రతి విషయంలో క్లారిటీతో ముందుకు వెళ్తూ ఉంటారు. ఇలాంటి వ్యక్తిని పెళ్లి చేసుకుంటే మాత్రం చేసుకున్న వారి యొక్క ఇక దాంపత్య జీవితం అనేది చాలా సజావుగా సాగుతుందని చెప్పడంలో ఎలాంటి సందేహం లేదు. అయితే ప్రస్తుతం ఇక ఈ యొక్క కర్కాటక రాశి వారిని ఇక చాలా వరకు గొడవలు లేకుండా ముందుకు సాగుతూ ఉంటాయి. భర్తనే ఇక ప్రాణంగా ప్రేమిస్తూ ఎటువంటి విషయాలకు జోప్యానికి వెళ్లకుండా తన పతే ఇక ప్రాణంగా ముందుకు వెళ్తూ ఉంటారు. మీరు ఈ రాశి వారికి చెందిన అమ్మాయిలను వివాహం చేసుకుంటే మీ అదృష్టం మాత్రం ప్రకాశిస్తుందని చెప్పడంలో ఎలాంటి సందేహం లేదని చెప్పుకోవచ్చు. ఇక 3వ రాశి ఇక మీనరాశి. మీనరాశి రాశి చక్రంలో ఇక 12వ రాశి. మీనం రాశి చక్రం ఇక చేప గుర్తుతో పోలుస్తూ ఉంటారు. దానికి పాలక గ్రహం బృహస్పతి. మీనరాశి అమ్మాయిలు ధార్మిక కార్యక్రమాల పట్ల భక్తి శ్రద్ధలతో ఇక ప్రతి పనిలోనూ భక్తి చూపిస్తూ ముందుకు వెళ్తూ ఉంటారు. వీరి యొక్క భక్తికి లక్ష్మీదేవి సైతం ఆశీస్సులు ఇక ఇస్తూ ఉండడం మనం చూస్తూనే ఉంటాం. మీనరాశి అమ్మాయిలు భర్త మరియు అత్తమామలకు చాలా అదృష్టవంతులు. వీరు వచ్చి ఇంట్లో అడుగు పెట్టంగానే మీకు ఉన్నటువంటి దరిద్రాలు అన్నీ తొలగిపోయి మీ ఇంట్లో ఉన్నటువంటి ఈ యొక్క అదృష్ట లక్ష్మి అనేది కూడా కలిసి వస్తుంది. మీకు ఎప్పుడు లేనట్ట ఇక మంచి ధనలాభం కూడా కలుగుతుంది అంటే అతిశక్తి కాదు. మీనరాశి అమ్మాయి తన భర్తతో సంతోషంగా వైవాహిక జీవితాన్ని గడుపుతుంది. కాబట్టి మీనరాశి వారిని చేసుకునే వ్యక్తులు మంచి అదృష్టవంతులుగా, మంచి అదృష్ట వ్యక్తులమైనటువంటి భర్తలుగా చెప్పవచ్చు. ఇక
చూసుకున్నట్లయితే 4వ రాశి. 4వ రాశి ఇక విషయానికి వస్తే సింహరాశి. ఈ యొక్క సింహరాశికి సంబంధించినటువంటి విషయానికి వస్తే ఈ యొక్క అమ్మాయిలు చాలా ధైర్యవంతులు. రాశి చక్రంలో 5వ రాశి సింహరాశిగా పరిగణిస్తారు. అయితే ఈ యొక్క సింహరాశి వారు పెళ్లి చేసుకునేటువంటి భర్తలను అలాగే ప్రతి విషయంలో తోడుగా నీడగా కష్టకాలంలో ముఖ్యంగా వాళ్ళ చెయ్యిని అస్సలు వదిలిపెట్టరు. ఎంత కష్టంలో ఉన్నా సరే వీళ్ళని వదిలిపెట్టారంటే అతిశక్తి కాదు. ప్రస్తుతం సింహరాశి వారికి సంబంధించినటువంటి మీ ఇంట్లోకి అడుగు పెడితే మీకు ఉన్నటువంటి అన్ని దరిద్రాలు తొలగిపోయి మంచి శుభ ఫలితాలతో పాటు మంచి ఆస్తి లాభం కూడా కలుగుతుందని చెప్పవచ్చు. కాబట్టి ఈ 4 రాశుల వారికి సంబంధించినటువంటి ఏ రాశి వారైనా సరే మంచి శుభ ఫలితాలతో పాటు మంచి అదృష్ట యోగాన్ని కూడా పొందుకుంటారు. అయితే వారి యొక్క రాశి ఫలితాలు అలాగే చేసుకోబోయేటువంటి పురుషుల యొక్క సంయోగనం అలాగే వారి యొక్క రాశి ఫలితాలను అలాగే వారి యొక్క జాతకాలను పునఃపరిశీలించి ఒకసారి చేసుకుంటే మంచిదని మాత్రం చెప్పవచ్చు. కొన్ని రాశుల వారికి మాత్రమే ఈ యొక్క రాశి వారికి అదృష్ట యోగాన్ని కలిగిస్తూ ఉంటాయి. వారి యొక్క గోచార ఫలితాల ఆధారంగా కొన్నిసార్లు మార్పులు చేర్పులు అనేవి కూడా చేర్చుకునే అవకాశం ఉన్నందున చాలా జాగ్రత్తగా ముందుకు వెళ్లాల్సిన అవసరం అయితే ఖచ్చితంగా ఉందని చెప్పుకోవచ్చు. ఈ వీడియో మీకు నచ్చినట్లయితే లైక్ చేసి షేర్ చేసి సబ్స్క్రైబ్ చేయడం మాత్రం మర్చిపోవద్దు. శుభమస్తు. నమస్కారం.